నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మా ఊర్లో అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ వీడియో అంతా షూట్ చేసి నేను మీకు పెడతాను. చాలా బాగుంటుంది, చూడండి. నన్ను కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ నా యూట్యూబ్ని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. లక్ష్మి ఇది దాడితల అమ్మవారి గుడి అండి. అదే చెప్పా కదా, కొల్లపల్లి దాడితల అమ్మవారిది. అక్కడికి వెళ్ళాము. వీడియో అనేది కొంచెం కష్టమైంది, అయినా తీయడం జరిగింది. అదే అమ్మవారిని మీకు అందరికీ చూపిద్దామని చెప్పి దూరం నుంచి తీయగలిగాను, కానీ అది ల్యాండ్స్కేప్లో అవ్వలేదండి. ఇది ఆ టైంకి ఏదో కుదిరిన ప్రకారం మీకు ఆ వీడియో అయితే తీశాను. కొంచెం చూడండి, చూసే అమ్మవారిని దర్శనం చేసుకోండి ఎంతవరకు వీలుంటే అంతవరకు. దాడితల్ల అమ్మవారితో తర్వాత ఈవిడ సలేపురం తల్లండి, మా పాతబొబ్బుల అమ్మవారు. ఈవిడ మాకు ఇష్టాపురం వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇక్కడ కూడా మేము వెళ్ళేసరికి టెంపుల్ అంతా క్లోజ్ అయిపోయింది. అంతే, జాతర రెడీ అయిపోతున్నారు జనాలు. అందువలన మరి టెంపుల్ లోపలికి వెళ్ళలేకపోయాము. టెంపుల్ చుట్టుపక్కల వాతావరణాన్ని మీకోసం నేను వీడియో తీశాను. చూడండి అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో. దర్శనం చేసుకుంటే అందరికీ పుణ్యము. చాలా స్వచ్ఛమైన తల్లి బొబ్బుళ్ళు అమ్మవారి తల్లి. ఏమనుకుంటే అది నెరవేరుతుంది. ఇది పాత బొబ్బిలండి. పాత బొబ్బిలి ఆ అమ్మవారిది రథం ఇక్కడ ఉంటుంది. ఇది అమ్మవారిని సాయంత్రం ఊరేగిస్తారు. ప్రజెంట్ అక్కడ ఊర్లో వారాలు అంటారు మా సైడ్, అక్కడ జాతర జరుగుతుంది అమ్మవారి కోసం. ఆ వీడియో మీకోసం తీశాను. ఆ రథం దగ్గరికి వెళ్దాం. చూడండి, ఫెస్టివల్ మూడు ఇది కూడా అమ్మవారిది ఇదేనండి. ఈ రథం మీద అమ్మవారిని ఊరేగిస్తారు. ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. పోలీస్ సెక్యూరిటీ, హెవీ పోలీస్ సెక్యూరిటీ ఉంటుందండి. ఎందుకంటే చాలా వరకు గొడవలు జరుగుతుంటాయి. రెండు ఊర్లు అమ్మవారు ఒకేసారి తిరుగుతుంది కాబట్టి. నేను ఇద్దరు తల్లిలు ఒకటేనండి, అక్క చెల్లి అంటారు. వాళ్ళిద్దరిని మనం ఏ కోరిక అడిగితే ఆ కోరిక నెరవేరుస్తారండి అమ్మవారు ఇద్దరు. అంత స్వచ్ఛమైన తల్లి ఇద్దరు కూడా. చూడండి, ఊర్లో జాతర ఎంత గ్రాండ్గా అవుతుంది చూడండి, విలేజ్ ఫెస్టివల్. మా చెల్లి మా పొట్టాడు ఇద్దరు అమ్మవారికి చీర చూపిస్తున్నారు. మావిడ హడావిడి మామూలుగా లేదు. అక్కడ నాకు వీడియో తీస్తున్నా అంటున్నాడు, ఫోన్ తీసేసుకున్నాడు నా దగ్గర. ఇవ్వండి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి అక్కడే పూజ చేయాలి అమ్మవారికి మనం. మా చెల్లికి ఏమడుగుతున్నానంటే, మీ చీర తీసుకురాలేదు, నీ దగ్గర నుంచి చీర చూపించవచ్చు అని అడుగుతున్నాను. మా చెల్లి అంటుంది, అలా చూపించకూడదండి, అలా చూపించకూడదన్నయ్య, ఆ చీర నీ చీర తీసుకుని రావాలని చెప్తుంది. ఇక మా బుడ్డ లాగేసుకుంటున్నాడు ఫోన్ నా దగ్గర. నన్ను వెళ్ళి దండం పెట్టుకోమన్నాడు అమ్మవారికి. డాడీ వీడియో తర్వాత తీసుకుంది, ముందు అమ్మవారికి దండం ఒక హైదరాబాద్ నుంచి వచ్చావు కదా, వీడియో అంతా తీస్తున్నాను, నువ్వు నాకు చెప్పగా అంటున్నాను. మళ్ళీ నేను చెప్తుంటే రథం చూడండి అమ్మవారు. ఆ పైన ఈ కార్నర్ల పైన అమ్మవారిని ఊరేగిస్తారు రథంతో. ఊరిలోని ఈవినింగ్ అమ్మవారిని ఊరేగిస్తారని చెప్పాం కదా, ఊరంతా తిప్పుతారు ఇద్దరు అమ్మవార్ల బొబ్బులంతాను. అమ్మవారి ముందుకు రకరకాల వేషాలు వేసుకొని అదే ట్రాక్టర్ మీద విలేజ్ ఫెస్టివల్ ఉంటుంది. వీటిని బల్ల వేషాలు అంటారు మా సైడు. మరి మీ ఊరు జాతర జరిగేటప్పుడు ఇటువంటి వాటిని ఏమంటారు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే వీటిని బల్ల వేషాలు అంటారంటే, ట్రాక్టర్ మీద ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్లు వేసుకొని ఊరంతా మొత్తం ఒక 12 నడిపిస్తారు. అమ్మవారి ముందు ఒక 12 బల్ల వేషాలు నడుస్తాయి. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను, ఏమనుకోవద్దు అందరూ. చూసారా ఎంత గ్యాప్ ఉందో వీడియో ఒక్కొక్క బల్ల వేషం. అక్కడ ఇంకోటి ఏదో వస్తుంది, అది దగ్గరికి వస్తే కానీ మనం చెప్పలేము. ఎందుకంటే లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల అది మనకి రికార్డ్ అవ్వడానికి కష్టం ఉంది. సో మీరు ఎంజాయ్ చేయండి. ప్రస్తుతానికైతే వీడియోస్ సౌండ్ తీస్తున్నాము మీరు.
ఇవ్వండి బల్ల వేషాలు అయిపోయిన తర్వాత లాస్ట్ అమ్మవారికి ఫైనల్గా అమ్మవారు అనేది వీధుల్లో అమ్మవారు తిరుగుతుందండి. అమ్మవారిని మేము చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని చీర పసుపు నీళ్ళు ఫలాలు ఫలాలు అనేవి సమర్పించుకుంటాము అమ్మవారికి. కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల దగ్గర నుంచి తీయలేకపోయాను, ఏమనుకోవద్దు. ఓకే. జై దాడి తల్లి, జై సరేపోలమ్మ.